గుడ్ మార్నింగ్ అందరికీ. పొద్దున్నే సూర్యోదయం అవుతుంది. ఎంత హాయి ఉందో అసలు. పొద్దున్నే లేస్తే మంచి వైబ్ అనిపిస్తుంది. పనులు కూడా తొందరగా తీరుతాయి. గుడ్ మార్నింగ్ అందరికీ. శ్రీ నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. సన్ రైజ్ అయితే కొంచెం వస్తుంది ఇంట్లోకి. సూపర్ అనిపిస్తుంది. ఇంకెక్కువ అవుతుంది. 2 days నుండి అయితే వర్షాలతోటి అసలు సన్ రైజ్ ఎక్కువ కనబడలేదు, బట్టలు ఆరలేదు, ఇబ్బంది పడ్డాము. ఈరోజు కొంచెం వెలుతురు వచ్చింది. బట్ వర్షాలు అయితే పడాలి. ఈ సంవత్సరం కొంచెం లేటుగా స్టార్ట్ అయినాయి అనిపిస్తుంది. ఆల్మోస్ట్ కాలం అయిపోయింది అన్న పరిస్థితికి వచ్చి అందరూ. పల్లెటూరులో వ్యవసాయదారులు కూడా సేమ్ పరిస్థితి. పెట్టుబడి పెట్టి ఇంద్రబాబు ఇంత తిప్పలు అని అనుకున్నారు. ఎట్ ద సేమ్ టైం సిటీలో వాళ్ళు కూడా గ్రౌండ్ వాటర్ ఉంటే బాగుండే, అట్లీస్ట్ మనకి ఎంత ట్రబుల్ వస్తుందో ఏమో ఇయర్ ఎండింగ్ వరకు అనుకున్నారు. గత 2 years కాదు, సారీ, గత 2 days నుండి అయితే కొంచెం పర్వాలేదు, స్టార్ట్ అయిపోయినాయి, పర్లేదు, ఇంకా గ్రౌండ్ వాటర్ అన్న అట్లీస్ట్ గ్రౌండ్ వాటర్ అన్న వస్తాయని అనుకున్నారు అందరూ. సో కనీసం ఈ సంవత్సరం అందరికీ ఎన్కో ముందో, ఓ నెల ముందో ఎన్కో కానీ టైం పీరియడ్ అయితే అయిపోయింది పంటలకి. కానీ చెరువులు కుంటలు నిండాలి, జనాభాకి తాగునీరు అనేది అందాలి. ప్రతి ఒక్కరు జీవరాశికి వాటర్ చాలా అవసరము. మన మినిమం నీడ్స్లో వాటర్ ప్లే రోల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎనీవే చూద్దాం ఇంకా వాటర్ ఎన్ని వర్షాలు పడతాయి ఎట్లా అనేది చూడాల్సిందే. ఈరోజైతే ఇంకా సన్ రైజ్ అయితే బాగా వస్తుంది. ఆహా, ఎంత బాగా ఉదయిస్తున్నాడో సూర్యుడు, చక్కగా అనిపిస్తుంది. కంప్లీట్గా బయటకు వచ్చేస్తున్నాడు సూర్యుడు.